సమాచారం. అయితే ఇక పహాడి షరీఫ్ పోలీసులు కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. మోహన్ బాబు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఆయన ఫిర్యాదుకు అనుకూలంగానే వ్యవహరిస్తున్నారు తప్ప తాను ఇచ్చినటువంటి కంప్లైంట్కి అనుగుణంగా తనకు రక్షణ కల్పించడం లేదంటూ కూడా మంచు మనోజ్ చెప్తూ ఉన్నారు. ఉదయం పహాడి షరీఫ్ పోలీసులు జల్పల్లిలో ఉండేటటువంటి మోహన్ బాబు నివాసానికి చేరుకున్నారు. అదే సమయంలో మంచు మనోజ్కు అంగరక్షకులుగా ఉండేటటువంటి బౌన్సర్లను, ఆ తర్వాత ఆయనకు సంబంధించినటువంటి మనుషులను కూడా బయటకు పంపించి వేశారు. కేవలం మంచు మనోజ్, తర్వాత మంచు మనోజ్ సంబంధించినటువంటి భార్య, పిల్లలు మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఆదివారం రోజు ఆయన మీద దాడి జరిగింది. ఉదయం 9 గంటల ప్రాంతంలో 10 మంది ఆగంతకులు జల్పల్లిలో ఉండేటటువంటి మనోజ్ ఫామ్ హౌస్లోకి ప్రవేశించారు. అయితే ముందుగా మౌనికతో పాటు ఆమె కూతురు 7 నెలల కూతురు మీద దాడి చేసేటటువంటి ప్రయత్నం చేశారు. అదే సమయంలోనే మనోజ్ అక్కడే ఉండి అడ్డుకునేటటువంటి ప్రయత్నం అయితే చేశాడు. ఇదే సమయంలో మనోజ్ను ప్రతిఘటించుకునే వారంతా కూడా అక్కడి నుంచి పారిపోయేటటువంటి ప్రయత్నం అయితే చేశారు. మనోజ్ వెంటపడి వారిని పట్టుకునేటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఆ పెనుగులాటలో మనోజ్కు గాయాలైనట్టుగా కూడా ఆయన ఇప్పటికే పహాడి షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తన మీద దాడి జరిగిన తర్వాత ఒక రోజు వరకు కూడా ఆయన ఫిర్యాదు చేయలేదు. ముందుగా ఆయన తనకు అయినటువంటి గాయాలకు ప్రథమ చికిత్స చేయించుకున్న తర్వాత, కొన్ని టెస్టులు చేయించుకున్న తర్వాత మరుసటి రోజు అంటే సోమవారం రాత్రి పహాడి షరీఫ్ పోలీసులను ఆశ్రయించారు. అప్పటికే తన మీద జరిగినటువంటి దాడికి సంబంధించిన అంశాలు ఆయన పోలీసులకు జస్ట్ ఫోన్ ద్వారా మాత్రమే సమాచారం అందించారు. ఆ తర్వాత నేరుగా పహాడి షరీఫ్ పోలీసులకు నిన్న రాత్రి 8 గంటల ప్రాంతంలో రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినటువంటి పహాడి షరీఫ్ పోలీసులు అందుకు అనుగుణంగానే ఉదయం నుంచి కూడా దర్యాప్తు ప్రారంభించడం కూడా జరిగింది. ప్రధానంగా ఉదయం ఫామ్ హౌస్కు పహాడి షరీఫ్ పోలీసులు చేరుకున్నారు. పహాడి షరీఫ్ ఎస్హెచ్ఓతో పాటు అలాగే ఏసీపీ కూడాను ఇక ఫామ్ హౌస్కు చేరుకుని వివరాలు సేకరించేటటువంటి ప్రయత్నం అయితే చేశారు. సో అప్పటికే ఉదయం దుబాయ్ నుంచి మంచు విష్ణు ఇటు ఫామ్ హౌస్కు చేరుకున్నారు. ఇంకా ఇంట్లో ఉండేటటువంటి మంచు మనోజ్కు సంబంధించినటువంటి మనుషులను వెనువెంటనే బయటికి పంపించి వేశారు. ఆ తర్వాత మంచు మనోజ్ కొంతమంది బౌన్సర్లను కూడా అరేంజ్ చేసుకుని ఉన్నారు. ఆయన మీద దాడి జరిగింది కాబట్టి అందుకు అనుగుణంగానే కొంతమంది బౌన్సర్లను కూడా ఏర్పాటు చేసుకుని ఉన్నటువంటి నేపథ్యంలో ఆ బౌన్సర్లను కూడా బయటికి పంపించి వేశారు. ఇక ఎప్పుడైతే బౌన్సర్లను తనకు సంబంధించినటువంటి వ్యక్తులను బయటికి పంపించారో ఇక మంచు మనోజ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానంగా తన మీద ఇప్పటికే దాడి జరిగేటటువంటి ప్రయత్నం చేశారు కాబట్టి ఖచ్చితంగా తనకు ప్రాణహాని ఉందంటూ కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో తాను ఇక్కడ ఉండొద్దంటూ కూడా భావించి అందుకు అనుగుణంగానే అక్కడి నుంచి బయలుదేరి నేరుగా నార్సింగ్లో ఉండేటటువంటి తన కార్యాలయానికి చేరుకున్నారు. మరోవైపు ఆయన ఇంటి నుంచి బయటికి వచ్చి నార్సింగ్కి వెళ్తున్నటువంటి సమయంలోనే మీడియాతో మాట్లాడారు. తాను ఎక్కడ కూడా ఎప్పుడూ ఆస్తుల కోసం పాకులాడలేదు, కేవలం ఆత్మాభిమానం కోసం మాత్రమే తాను పోరాటం చేశానంటూ కూడా ఆయన చెప్పారు. అదే సమయంలో మీడియాతో మాట్లాడుతూ కూడా ఆయన పోలీసుల తీరు మీద తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వెళ్ళగక్కారు. ప్రధానంగా ఆయన తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేసినటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం తనకు రక్షణ కావాలంటూ కూడా తాను పోలీసులను కోరాను. తనకు రక్షణ కావాలంటూ కూడా పోలీసులను కోరినప్పటికీ కూడా పోలీసులు ఏమాత్రం తనకు రక్షణ కల్పించకుండా తనకు సంబంధించినటువంటి వ్యక్తులను ఎందుకు బయటకు పంపించాల్సి వచ్చిందనేది ఆయన ప్రశ్నిస్తున్నటువంటి అంశం మనం చూడొచ్చు. ఆయన డీజీపీ కార్యాలయానికి ఇప్పుడే చేరుకున్నారు. ఒకసారి మనం విజువల్స్లో కూడా చాలా స్పష్టంగా చూడొచ్చు. ప్రధానంగా ఆయన డీజీపీని కలిసి నేరుగా కంప్లైంట్ చేసి ఇప్పటివరకు జరిగినటువంటి పరిణామాలన్నింటి మీద కూడా ఆయన వివరించేటటువంటి ప్రయత్నం చేయబోతూ ఉన్నారు. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఆయన ఇప్పుడే కార్ దిగి లోపలికి వెళ్ళబోతూ ఉన్నారు. ఇది మొత్తానికి ఆయన డీజీపీ కార్యాలయంలోనికి ప్రవేశించారు. డీజీపీ కార్యాలయానికి ప్రవేశించి ఆయన ఫిర్యాదు చేయబోతూ ఉన్నారు. ప్రధానంగా ఇప్పటివరకు మనం చెప్పుకున్నట్టు పోలీసుల తీరు మీదే కాకుండా ఇప్పటివరకు జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ అంశం మీద కూడా ఇప్పటి అంశం మీద కూడా కంప్లైంట్ చేయబోతూ ఉన్నారు. ప్రధానంగా తన మీద దాడి చేసినటువంటి వారికి సంబంధించినటువంటి వివరాలను ఇప్పటికీ బహిర్గతం చేయాలి. ఆ తర్వాత తన మీద కంప్లైంట్ చేసిన వారికి సంబంధించినటువంటి తన మీద ఎప్పుడైతే దాడి చేసిన వారికి సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ను మాయం చేసేటటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి ఆ సీసీటీవీ ఒకసారి మనం చూడొచ్చు. ఇప్పుడు ఆయన వెహికల్ నుంచి బయటికి దిగారు మంచు మనోజ్. ఒకసారి మనం ఏబిఎన్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా మనం ఒకసారి చూడొచ్చు. మంచు మనోజ్తో పాటు మౌనిక కూడా ఉన్నారు. ఒకసారి మనం విజువల్స్ చూడొచ్చు. ఇద్దరు దంపతులు ఫిర్యాదు చేయడానికి కలిసి వెళ్తూ ఉన్నారు. డీజీపీ ఆఫీస్లో కలిసి ఫిర్యాదు చేయబోతూ ఉన్నారు. అయితే మంచు మనోజ్తో పాటు మౌనిక కూడా, ఎందుకంటే దాడి పాల్పడడానికి దాడికి దిగేటటువంటి సమయంలో ఇక ఫామ్ హౌస్లో మౌనిక ఉన్నారు. ఆ తర్వాత మౌనిక కూతురు కూడా ఆ ఫామ్ హౌస్లో ఉంది. ముందుగా వారి మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి అందుకు అనుగుణంగానే ఇద్దరు కూడా మనోజ్తో పాటు మౌనిక ఇద్దరు
ఫిర్యాదు చేయడానికి ఇప్పుడు డీజీపీ ఆఫీస్కి వచ్చినటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. సో మొత్తం ఇప్పటివరకు కూడా ఇంట్లో తమకు ప్రాణహాని ఉంది, తమకు రక్షణ కావాలి, తమ రక్షణ కల్పించాలంటూ కూడా ప్రధానమైనటువంటి డిమాండ్ను ఇటు మంచు మనోజ్, మౌనిక చేస్తూ ఉన్నారు. ఇక పోలీసులు తమకు ప్రొటెక్షన్ ఇవ్వడం లేదు, మరోవైపు తమకు వ్యక్తిగత భద్రతా సిబ్బందిని కూడా వారు తమ వద్దకు రానివ్వడం లేదంటూ కూడా వారు చెప్తూ ఉన్నారు. సో మొత్తానికి మాత్రం కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. గంట గంటకు పరిణామాలు కూడా మారిపోతున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. అయితే ట్విస్టులు అయితే మాత్రం కొనసాగుతూనే ఉన్నాయంటూ కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇటు డీజీపీకి మనోజ్ ఫిర్యాదు చేస్తే అంతకుముందు మాత్రం మోహన్ బాబు ఏకంగా రాచకొండ సిపికి లేఖ రాశారు. ఆయన ఇచ్చినటువంటి లేఖ ఆధారంగా ఇప్పటికే ఎఫ్ఐఆర్ కూడా పాడిశారు పోలీసులు ఫైల్ చేయడం జరిగింది. ప్రధానంగా మనోజ్తో పాటు మౌనిక నిందితులుగా చేర్చారు. మరోవైపు 10 మంది అనుచరులు ఎవరైతే ఉన్నారో మనోజ్కి సంబంధించిన అనుచరులు వారిని కూడా ఇందులో నిందితులుగా చేర్చారు. ప్రధానంగా పహాడిచేరి పోలీసులు ఇప్పటికే మోహన్ బాబు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అలాగే మనోజ్ సంబంధించిన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఈరోజు ఆయన అందుబాటులో లేరు కాబట్టి ప్రస్తుతం డీజీపీని కలవబోతున్నారు. అందుకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఇవ్వబోతున్నారు. కొద్దిసేపటి క్రితమే ఆయన డీజీపీని కలిశారు. తర్వాత బయటకు వచ్చిన